నా కవిత శీర్షిక మొహర్రం అంటే ఒక సంతాపం. మొహర్రం లేదా పీర్ల పండగ అంటే ఆనందంగా జరుపుకునే పండగ కాదు. ఇది ఒక సంతాప మాసం. ప్రాణత్యాగాలను చేసిన వారిని స్మరించుకునే దీని సందర్భం. హజరత్ ఇమాం హుసేన్ యొక్క ప్రాణత్యాగాన్ని స్మరించుకుందాం. సంతాపాన్ని తెలుపుకునే సందర్భం ఇది. ఈ పర్వదినాన అమరవీరుల త్యాగాలను స్మరించుకుని కొందాం. 14వ శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం, శాంతి కోసం కర్బలా మైదానంలో జరిగిన చారిత్రాత్మకమైన యుద్ధంలో ప్రాణాలను అర్పించుకున్నారు హజరత్ ఇమాం హుసేన్. అందుకే ఆ పోరాటాన్నే మొహరంగా చెప్పుకుంటున్నాం. హజరత్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుసేన్, అతని కుటుంబ సభ్యులు కర్బలా మైదానంలో వీర మరణం పొందారు. ఇమాం హుసేన్ నమాజ్ చేస్తుండగా, సజ్దా భంగిమలో ఉండగా శత్రువులు చుట్టుముట్టి కిరాతకంగా చంపటం జరిగింది. అందుకే అన్నారు, సారీ ఖుషియా ఏక్ తరఫ్ ఔర్ గమ్మే హుసేన్ ఏక్ తరఫ్ అని. ఇందాక మనకందరికీ గ్లాసుల్లో పానీయాలు ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో యుద్ధంలో అమరవీరులైన వాళ్ళందరూ దాహం దాహం అంటూ నీళ్ల కోసము అలమటిస్తూ ప్రాణాలను వదిలారట. అందుకే వాళ్ళకు సంతాపంగా ఇప్పుడు అందరూ అది పానకం చేసి అందరూ పంచుతుంటారు. దాని అర్థం అదే. మళ్ళీ ఉర్దూలో ఒక చెప్తాను. అల్లా కి షాన్ హై హుసేన్, రసూల్ కి జాన్ హై हुसैन, अली की आन है हुसैन, फातिमा का ईमान है हुसैन, सब्र और रज़ा की बस आखिरी मिसाल हुसैन है. यही है किस्सा मुस्तखर यजीद का और हुसैन है. नमाज इश्क अदा हुई जेर तलवार करबला में, सिजदे से उठे निदा आई मरहबा हुसैन है. गम हुसैन में नाना रसूल मुस्तफ़ा रोए, हिलादीन हुसैन दरविश मुस्तफ़ा रोए, इफलाक सभी कशमश व खमर व तारे रोए. गम हुसैन में सिर्फ अहल वफा रोए. हमारे प्यारे नबी का प्यारा है हुसैन, मौला अली दवा फातिमा का दुलारा है हुसैन. मुश्किल में हम मोमिनों का सहारा है हुसैन, ज़िंदगी के मैदान जंग में नारा है हुसैन. మా అనంతపురంలో కూడా గూగుడు అనే ఒక ఊరుంది. ఇప్పుడు మొహరంలో ఎంత వేలాది మంది, లక్షలాది మంది వచ్చి ఉత్సవంగా జరుపుకుంటారన్నమాట. అక్కడంతా హిందువులు ముస్లింలు అందరూ కలిసి చాలా ఉత్సాహంగా పెద్దగా చేసుకుంటారన్నమాట. చెప్దామని ఈ అవకాశం